గారి ఆదేశాల ప్రకారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది నిర్దేశించబడింది. తదనుగుణంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇటు మున్సిపల్ యాక్టివిటీస్ అలాగే మెప్మా ద్వారా చేపట్టే యాక్టివిటీస్ ప్రదర్శన చేయబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో మా మెప్మా మహిళా సంఘ సభ్యులు అలాగే బ్యాంకు లోన్ల ద్వారా ఆర్థిక సాయం పొంది మరి వారి జీవనోపాధికి వారికి ఇష్టమైన రంగంలో వెళ్ళుకొని దాంట్లో జీవనోపాధి పొందుటకు ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేయబట్టి ఈరోజు జడ్జాల మున్సిపాలిటీలో చేపట్టడం జరిగింది. అలాగే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేస్తాము. తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం మనము 100 డేస్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మనం ఈరోజు జగిత్యాల పట్టణంలో ఫుడ్ ఫెస్టివల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. వీధి వ్యాపారుల ద్వారా చేసేటువంటి ఆహార పదార్థాలను తినుబండారాల మేర ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని మెయిన్ ఉద్దేశం ఏమనగా మనకి అసంఘటితంగా ఉన్నటువంటి వీధి వ్యాపారులను సంఘటితంగా చేసడమే కాకుండా వారికి ఆదాయాభివృద్ధిగా ఏర్పరచడము, వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరచడం, తద్వారా మన వీధులలో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అది కలుషితమైన ఆహారం కాకుండా వాళ్ళకి మన కస్టమర్ వీధి వ్యాపారులకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫుడ్ తయారు చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వారి ద్వారా ఈ కార్యక్రమం ఇన్కమ్ జనరేటింగ్తో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మనం ప్రజలకు తీసుకురావాలి అన్న మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ ఆహార మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము.